సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడే ఎంఎస్జి ట్రైలర్ దిగింది. అసలు నాకు ఎప్పటి నుంచి ఎదురు చూస్తాను. నాకు అసలు లిటరల్గా నెక్స్ట్ వచ్చేటువంటి సినిమా మీద ఎక్స్పెక్టేషన్ కంటే నాకు ఇప్పుడు మనశంకర వరప్రసాద్ మీద అయితే పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ట్రైలర్ ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అనిల్ రావిపూడి అంటేనే కామెడీ ప్లస్ మాస్. మనం కామెడీ ప్లస్ మాస్ గతంలో అన్ని సినిమాల్లోనూ చూసాం మనం. సో బాస్ అలా చూపిస్తాడని చెప్పేసి అనుకున్నాం. బాస్ స్ట్రెంతే మాస్ అండ్ కామెడీ. సో కామెడీని మిస్ చేయకుండా, అంటే ఒక అన్నయ్య, ఒక ఘరానా మొగుడు, ఒక దొంగ మొగుడు, ఒక జై చిరంజీవ, ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. అసలు ఆ రేంజ్ వింటేజ్ మెగాస్టార్ కామెడీ టైమింగ్ని మళ్ళీ ఈ సినిమాలో ఆఫ్టర్ రీఎంట్రీ త్రూ అవుట్ కామెడీ చేస్తూనే మధ్యలో మాస్. అసలు గోల్ఫ్ కొట్టే షాట్ కానీ, గోల్ఫ్తో ఉండేటువంటి ఎలివేషన్ షాట్స్ కానీ, బాస్ను చూపించిన విధానం ఏదైతే ఉందో అనిల్ రావిపూడికి హ్యాట్స్ ఆఫ్ అన్న. ఎరగదీసేసావు. అసలు లిటరల్లీ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. అలాగే నయనతార గారితో కెమిస్ట్రీ కూడా గట్టిగా అరుస్తూనే మళ్ళీ మెల్లగా కొంచెం గదిలోకి వచ్చి మాట్లాడవా, అందరూ చూస్తున్నారు అనేటువంటి డైలాగ్స్ కావచ్చు. ఇవన్నీ బాస్ కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్. ఇది మిస్ అయ్యాం బేసిక్లీ. అంటే బాస్ స్ట్రెంత్ కామెడీ, వన్ ఆఫ్ ది స్ట్రెంత్ కామెడీ. సో దాన్ని బాగా పట్టాడు అనిల్ రావిపూడి. ఆయన రైటింగ్లో ఆబ్వియస్లీ తన ఫ్యాన్ బాయ్ కాబట్టి ఎలా చూపించాలో చూపించాడు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది. ఎలివేషన్తో స్టార్ట్ చేసి మధ్యలో కామెడీ చేసి మళ్ళీ లాస్ట్లో వెంకటేష్ గారు వచ్చినప్పుడు వాళ్ళిద్దరు డైలాగ్ కానీ, ఏంటి క్లాస్గా ఉన్నావు, అంత మాస్ ఎంట్రీ ఇచ్చావంటే మరి మాస్కే బాస్గా ఉన్నావు, నువ్వు ఫ్యామిలీలోకి రాలేదా అనేటువంటి డైలాగ్ కావచ్చు వాళ్ళిద్దరివి. అసలు అదిరిపోయింది. సో వీడియో వెంటనే చేయాలనేటువంటి ఉద్దేశంతో వెంటనే చూసిన వెంటనే నేను నా యొక్క ఎంతూజియాజంని, ఎగ్జైటింగ్ని మీతో పంచుకోవాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను. అసలు రిపీటెడ్గా చూసేటువంటి ట్రైలర్ ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. ఇప్పటి వరకు రీఎంట్రీ తర్వాత ఏ సినిమా కలెక్ట్ చేయనటువంటి విధంగా కలెక్ట్ చేస్తుంది ఈ సినిమా. సంక్రాంతికి వస్తున్నటువంటి మనశంకర ప్రసాద్ మెయిన్లీ బాస్ కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. అలాగే అనిల్ రావిపూడి కెరియర్లో కూడా కలెక్షన్స్ పరంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. దాంట్లో మాత్రం ఎటువంటి సందేహం లేదు. మినిమం టు మినిమం 350 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేస్తుంది ఇది సంక్రాంతికి. ఇంకా వార్ వన్ సైడ్ అయిపోయింది. బాస్ దిగేశాడు. అసలు ఆ స్వాగ్ కానీ, ఆ స్టైల్ కానీ, ఆ కామెడీ టైమింగ్ కానీ హ్యాట్స్ ఆఫ్ టు అనిల్ రావిపూడి. అదిరిపోయింది. అసలు మీకేలా అనిపించిందని కామెంట్స్లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.